అండి. ఈరోజు లక్నవరంకి అయితే వచ్చాము. సో ఇక్కడ ఉన్న ప్లేసెస్ మొత్తం అంతా కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. సో మంచి ప్లేస్ అండి, పిల్లల కోసం అయితే మంచి పిక్నిక్ స్పాట్ ఇది. సో హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకైతే 220 కిలోమీటర్స్ వరకైతే ఇక్కడ రావడానికి మన కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇక్కడికి వస్తే సమ్మక్క కూడా టెంపుల్కి అనేది వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ ఉన్నవన్నీ కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మన ఫ్రెండ్గా కూడా కేబీ బ్రిడ్జ్ అనేది చూడండి, చాలా మంచి ఇక్కడికి వస్తే మనము స్పీడ్ బోటింగ్ వెళ్ళొచ్చు. సో ఫ్యామిలీతో పాటు కూడా బోటింగ్ అనేది చేయొచ్చు అండి. కనబడుతుంది కదా, ఇక్కడ నుండి అయితే మనం బోటింగ్. సో పిల్లలు ఆడుకోవడానికి కూడా మంచి ప్లేస్ అండి. హాలిడేస్ ఉన్నప్పుడు పిల్లలతో వస్తే అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మనకి రూమ్స్ అనేవి కూడా ఉంటాయి. మనం ఆన్లైన్లో కూడా ఇక్కడ రూమ్స్ అనేవి తీసుకొని కూడా ఉండొచ్చు. సో నెక్స్ట్ బోటింగ్కి వెళ్దాం. హాయ్, హలో, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ పవనిత టాక్స్. ఇక్కడ నేను లక్నవరం వచ్చిన వీడియో అనేది షేర్ చేస్తున్నాను. సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకుని మేము లక్నవరం అనేది వచ్చాము. సో కంప్లీట్గా అనేది చూడండి, వీడియో చాలా బాగుంటుంది. సో పిల్లల కోసం మీరు ఎక్కడికైనా స్పెషల్గా వెళ్ళాలి అనుకుంటే మనం హైదరాబాద్ నుండి అయితే ఈ లక్నవరం అనేది వెళ్ళొచ్చండి. సో మేడారం నుండి రావాలనుకునే వాళ్ళకి 45 కిలోమీటర్స్ ఉంటుందండి. సో ఈ ప్లేస్కి మీరు ఇంకా వేరే ఏ స్టేట్ నుంచి రావాలనుకున్నా, తెలంగాణ, ఆంధ్ర, ఇంకా ఏ ప్లేస్ నుండి రావాలనుకున్నా వరంగల్కి వచ్చిన తర్వాత అక్కడ నుండి మీరు ట్యాక్సీ తీసుకొని కూడా ఈ లక్నవరం రావచ్చండి. 68 కిలోమీటర్స్ అనేది ఉంటుంది. సో చుట్టుపక్కల కూడా ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ భద్రకాళి టెంపుల్, రామప్ప, 1000 స్తంభాలు, చాలా టెంపుల్స్ ఉన్నాయి వరంగల్కి వస్తే. సో అన్నీ కూడా చూసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఈ టెంపుల్స్కి వెళ్ళిన వీడియోస్ అన్నీ కూడా నేను పెట్టానండి ఇంతకుముందు నేను లక్నవరం వచ్చినప్పుడు. సో ఈసారి మాత్రము నేను ఇక్కడ నుండి వేరే టెంపుల్స్కి వెళ్తున్నాను. భద్రాచలం అయితే వెళ్తున్నాను. సో ఆ టెంపుల్ వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. సో ఇక్కడ మనం లోపలికైతే వెళ్దాము. మనకి లోపలికి వెళ్ళడానికి 10 రూపీస్ టికెట్ ఉంటుందండి. సో లోపలికి ఇక్కడ నుండి నడుచుకుంటూ లోపలికి అయితే వెళ్ళాలి. చిన్న ఐలాండ్ లాగా ఉంటుందన్నమాట. లోపలికి వెళ్ళిన తర్వాత రూమ్స్ లాంటివి ఉంటాయి. ఎవరైనా ఇక్కడ స్టే చేయాలనుకుంటే మనం రూమ్స్ కూడా తీసుకొని ఉండొచ్చు అనమాట. ఇక్కడ స్టే చేయాలనుకునే వాళ్ళు రూమ్స్ ఎలా బుక్ చేయాలన్న డౌట్ రావచ్చు మీకు. తెలంగాణ టూరిజం యాప్ ఉంటుందండి. దాంట్లో మనకి హరిత రిసార్ట్స్ అనే రూమ్స్ దొరుకుతాయి అన్నమాట. సో 1000 నుంచి మనకు రూమ్స్ అనేవి ఉంటాయి. స్టార్టింగ్ 1000 నుంచి ఏసీ బుక్ చేసుకుంటే కొంచెం ప్రైస్ 2000, 2500 వరకు అయితే ప్రైజెస్ ఉంటాయి అన్నమాట. సో మెల్లిమెల్లిగా ఇక్కడ నడుచుకుంటూ వెళ్దాము. హ్యాంగింగ్ బ్రిడ్జ్ అండి. మనం నడుస్తూ ఉంటే కదులుతూ ఉంటుందన్నమాట. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. ఒకసారి చూద్దాము. చాలా మూవీస్కి షూటింగ్స్ అనేవి ఇక్కడ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే ఫోటో షూట్స్కి కూడా ఇక్కడ ఎక్కువగా వస్తూ ఉంటారండి. సో ఎంసీఏ మూవీ నాని మూవీ అండి. నాని మూవీలో సాంగ్ అనేది తీశారనమాట అక్కడ ఆ బ్రిడ్జ్ పైన. క్రిస్మస్ రోజు స్పెషల్గా పిల్లలందరితో పాటు లక్నవరంకి వచ్చాము. సో ఈ వీడియో కంప్లీట్గా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ అనేది చేయండి. సో ఇక్కడ మా వాళ్ళందరూ కూడా పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడే బోటింగ్ అనేది ఇక్కడ పిల్లలకి సో పిల్లలు ఆడుకోవడానికి కూడా మంచి ప్లేస్ అండి. హాలిడేస్ ఉన్నప్పుడు పిల్లలతో వస్తే చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు. ఇక్కడ మనకి రూమ్స్ అనేవి కూడా ఉంటాయి. మనం ఆన్లైన్లో కూడా ఇక్కడ రూమ్స్ అనేవి తీసుకొని కూడా ఉండొచ్చు. సో నెక్స్ట్ బోటింగ్కి వెళ్దాం. సో బోటింగ్ చూడండి, స్పీడ్ బోటింగ్ అనేది ఉంటుంది. ఇక్కడికి వస్తే మనము స్పీడ్ బోటింగ్ వెళ్ళొచ్చు. సో ఫ్యామిలీతో పాటు కూడా బోటింగ్ అనేది చేయొచ్చు అండి. కనబడుతుంది కదా, ఇక్కడ నుండి అయితే మనము బోటింగ్. ఇప్పుడు మనము ఈ బోట్లో నుండి అయితే మనం వెళ్దామండి. సో టికెట్ తీసుకొని ఇక్కడ నుండి అనేది మనం స్టార్ట్ అయితే సో లోపలంతా కూడా చాలా బాగుంటుంది ప్లేస్. అక్కడ నుండి బోట్స్ అనేవి వస్తున్నాయి చూడండి, స్పీడ్ బోట్స్ అవన్నీ కూడా. ఇటు పక్కన నించిన వాళ్ళందరూ కూడా స్పీడ్ బోట్ గురించి వెళ్ళే వాళ్ళేనండి. అక్కడ స్పీడ్ బోట్ కూడా వెళ్తుంది చూడొచ్చు, చాలా స్పీడ్గా వెళ్తుంది. ఇక్కడ పక్కకన్నీ కూడా స్లోగా ఫ్యామిలీస్తో వెళ్ళాలనుకునే వాళ్ళు అనమాట. ఇక్కడ అందరు కూడా కూర్చొని ఫ్యామిలీతో వెళ్తారు. కొంచెం స్లోగా వెళ్తుంది,
తిరిగి రావడానికి. అదైతే ఫాస్ట్గా వెళ్ళి వచ్చేస్తారు. సో అందరూ టికెట్స్ తీసుకొని మొత్తం బోట్ అంతా నిండిన తర్వాత బోట్ అనేది స్టార్ట్ అవుతుందండి. లాస్ట్ ఇయర్ నేను వెళ్ళినప్పుడు కూడా బోట్లో వెళ్ళింది పెట్టాను. సో ఈ ఇయర్ పిల్లల కోసం బోటింగ్ కోసం అయితే వచ్చాము. మేము ఇంకా వెళ్ళలేదు, ఎందుకంటే ఇంకా నెక్స్ట్ వేరే ప్లేసెస్కి వెళ్ళాలి, లేట్ అయిపోతుందని. హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత ఈ బోట్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పారనమాట. సో పిల్లల కోసము ఇప్పుడు ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాము. మా పిల్లలు కూడా స్పీడ్ బోట్లో అయితే వెళ్తున్నారు, అది కూడా చూద్దాం ఇప్పుడు. వీడియో లైక్ చేయమని చెప్తుంది. బోట్స్ కోసం ఎదురు చూస్తున్నారు ఇక్కడ నించొని. సో బోట్ అనేది వస్తుంది, ఇప్పుడు అది ఖాళీ అయిన తర్వాత మా వాళ్ళందరూ కూడా వెళ్తారు. సో స్పీడ్ బోట్ అనేది వెళ్తున్నారు ఇక్కడ చూడొచ్చు. సో 4 to 5 మెంబర్స్ దాకా స్పీడ్ బోట్ అనేది వెళ్తుంది. సో దాని స్పీడ్ అనేది చూడొచ్చు. ఫ్యామిలీస్ పిల్లలు అందరు కలిసి కూడా ఈ బోట్లో అనేది వెళ్ళొచ్చండి. సో చాలా స్లోగా ఉంది, చాలామంది ఉన్నారు బోట్ నిండా, చాలామంది ఉన్నారు. కదులుతారు చూడొచ్చు, చాలామంది ఉన్నారు బోట్ నిండా కూడా. ఫ్యామిలీస్తో లక్నవరంలో బోట్లో ఇలా ఎంజాయ్ అనేది చేయొచ్చండి. సేఫ్టీ కోసం ఇవన్నీ కూడా కంపల్సరీ వేసుకోవాలండి, జాకెట్స్ ఇవన్నీ కూడా. పిల్లలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు, వెళ్తున్నారు. ఇప్పుడు వాళ్ళ బోట్ అనేది రెడీ ఉందన్నమాట. సో ఇప్పుడు వాళ్ళు తొందరగా వస్తుందండి ఈ బోట్ అనేది. సో పెద్దవాళ్ళ కోసం ఇంకా రావాలి, బోట్ చాలా టైం పడుతుందని మేము వెళ్ళట్లేదు. సో పిల్లలు వెళ్తున్నారు, బాగా చెప్తున్నారు. పిల్లలతో వెళ్తే ఇలా హ్యాపీగా అయితే చాలా ఎంజాయ్ చేస్తారు లక్నవరంలో. సూపర్. సో ఇలా మీరు లక్నవరంకి వెళ్ళి పిల్లలతో హ్యాపీగా ఎంజాయ్ చేసి రండి హాలిడేస్ వచ్చినప్పుడు. నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి, 280 వీడియోస్ వరకు ఉన్నాయి. సో టెంపుల్ వీడియోస్, స్కిన్ కేర్, హెయిర్ కేర్, ఇంకా చాలా వీడియోస్ నేను పోస్ట్ చేశాను. సో వీడియోస్ ఎలా అనిపించాయో కింద కామెంట్ చేసి చెప్పండి. సో హాలిడేస్లో మీ పిల్లలతో మీరు లక్నవరం వస్తే ఇలా ఎంజాయ్ చేయొచ్చు. సో బోటింగ్ అనేది చేయొచ్చు. సో మంచి పిక్నిక్ స్పాట్ అండి. సో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ అనేది చేయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే, బాయ్. నెక్స్ట్ వీడియో భద్రాచలం.